వెల్కమ్ టు ఆర్టీవీ బిజినెస్. నేను మీ దీప్తి. హలో సార్. సార్ మనం చూసుకున్నట్లయితే అమరావతి అంటే కొత్తగా క్యాపిటల్ని బిల్డ్ చేయాలి. అదే వైజాగ్ అయితే ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ సిటీ అది. అండ్ దాంట్లో రియల్ ఎస్టేట్లో చూసుకున్నట్లయితే ఏ ఏరియాస్లో పెడితే స్టెబిలిటీ అనేది ఎక్కువ ఉంటుంది అంటారు? ఇప్పుడు వైజాగ్ అనేది బేసికల్గా కాస్మోపాలిటన్ సిటీ. ఎందుకంటే మీకు తెలియాల్సిన ఫ్యాక్ట్ మీకు తెలిసి ఉండకపోవచ్చు, వైజాగ్లో ఉన్న విషయాలు ఫెసిలిటీస్ హైదరాబాద్కి లేవు. వైజాగ్ హ్యాస్ సీ టు ఎయిర్, సముద్రం నుండి ఎయిర్ వరకు అన్ని బ్రాంచ్లు ఉన్నాయి. మనకి సీ లేదు, అట్లా కొన్ని విషయాల్లో మనం లేవు, అయినా మనం ఫాస్ట్ ఉన్నాం. సో వైజాగ్ అనేది మోర్ దెన్ 50% పీపుల్ హు మైగ్రేటెడ్ ఫ్రమ్ అదర్ ప్లేసెస్ టు వైజాగ్. జాబ్ రీత్యా కావచ్చు, బిజినెస్ రీత్యా కావచ్చు. ఎందుకంటే ఈ గత 5 సంవత్సరాల్లో కూడా చూస్తే వైజాగ్లో ఎప్పుడు కూడా రేట్లు బాగా పడిపోలేదు, కన్సిస్టెంట్గా అవుతుంది. ఎందుకంటే వైజాగ్ ఈజ్ సపోజ్ ఇప్పుడు ఆయన ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అన్నారు. ఇప్పుడు సిబిఎన్ వచ్చిన తర్వాత ఫైనాన్షియల్ క్యాపిటల్ అంటున్నారు. సారీ, ఎటువైపు చూసినా మీకు వైజాగ్ అయితే ఫోకస్లో ఉంది. అండ్ వైజాగ్ అంటే మెయిన్ చాలామంది మీకు తెలిసింది, వైజాగ్ అంటే జగదాంబ సెంటర్ తెలుసు, అంత సినిమాల్లో తీస్తారు. బట్ వైజాగ్కి చాలా ఉన్నాయి చుట్టుపక్కల. ఓ పక్క విజయనగరం, ఓ పక్క శ్రీకాకుళం, ఓ పక్క కొత్తవలస, పెందుర్తి, దేవరాపల్లి, ఎస్కోట, ఎల్కోట, అంటే ఒక్కొక్క సైడ్ ఆనందపురం, తగరపులస. సో వైజాగ్, మొట్సల్లోవ, ఋషికొండ, ఇవన్నీ కూడా సరౌండెడ్ బై వైజాగ్. సో మెయిన్ సిటీలో మన హైదరాబాద్ దూరం అయితే ఉండదు, కానీ హైదరాబాద్ ఒక 10 to 20 కిలోమీటర్ డయామీటర్లో మేజర్ సిటీ అయిపోతుంది. ఇప్పుడు అక్కడ కూడా ఓఆర్ఆర్ పెట్టారు, 150 కిలోమీటర్ ప్లస్. ఈవెన్ గుంటూరుకి ఓఆర్ఆర్ పెట్టారు. ఇంకా వైజాగ్ ఏంటి అనేది మనం డిసైడ్ చేయాలి. సో ఈ ఓఆర్ఆర్ ట్రిపుల్ అనేది మనకి వాల్యూ ఎడిషన్ ఎంత అయింది అనేది మనకి చూసాం ఆల్రెడీ తెలంగాణలో. సో వైజాగ్లో ఏంటంటే రేట్ అనేది ఎప్పుడు కూడా ఒకేసారి పడిపోవడం కానీ ఒకేసారి పెరగడం కానీ లేదు. అన్లైక్ గుంటూరు, విజయవాడలో, అమరావతిలో కొద్దిగా జరిగింది. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు హైప్లో ఉండేది, వైఎస్ గారు వచ్చిన తర్వాత తగ్గిపోయింది, మళ్ళీ ఇప్పుడు పెరుగుతుంది. సో వైజాగ్లో ఇలాంటి దాఖలాలు ఏంటంటే పక్కనే భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా పడింది. ఎయిర్పోర్ట్ పడిందంటే ఆ చుట్టుపక్కల 20-30 కిలోమీటర్ బాగా పెరిగి శంషాబాద్ మరి పెట్టినట్టు చూసుకుంటే తెలంగాణలో నోబడీ నోస్ వాట్ ఈజ్ శంషాబాద్. బట్ ఈరోజు శంషాబాద్ 2 లక్షలు పెట్టి గజం కొంటున్నారు జనాలు. సో అదేవిధంగా వైజాగ్ కూడా ఇట్స్ ఆల్వేజ్ క్యాష్ కౌ. అంటే లాట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, ఐటీ అంత రాలేదు కానీ మిగతా వాటిలో ఫాస్ట్గానే ఉంది. పబ్లిక్ సెక్టర్స్ చూసుకుంటే స్టీల్ ప్లాంట్, హార్బర్, నేవల్ డాక్యార్డ్, పోర్ట్, అట్లా పబ్లిక్ కంపెనీలు చాలా ఉన్నాయి. పబ్లిక్ గవర్నమెంట్, హెచ్పిసిఎల్, బీపీసీఎల్, బిహెచ్పివి, పెద్ద పెద్ద కంపెనీలు అన్నీ కూడా, ఎన్ఎస్టిఎల్ అన్నీ కూడా వైజాగ్లోనే. మనకు అక్కడ ఉన్న కంపెనీలు మనకు కూడా కొన్ని లేవు. మనది ఒక విధంగా పెరిగితే వైజాగ్ ఇంకో విధంగా పెరిగింది. సో రేట్లు చూసుకుంటే అదేమంట అంటే అంత ఈజీగా అఫోర్డబుల్ కాదు. మెయిన్ సిటీలో కొనాలంటే అది కూడా లక్షల్లోనే ఉంటుంది, మెయిన్ రోడ్లో కొనాలంటే. ఈ దూరం ఏదైతే 10, 20, 30 ఇప్పుడు మీకు కొత్తవలస, పెందుర్తి, అటుపక్క చెప్పాను, ఇప్పుడు విజయనగరం, శ్రీకాకుళం, అట్లా ఇప్పుడు ఎక్స్టెండ్ అవుతుంది. ఆ సిటీ నుండి, మెయిన్ వైజాగ్ సిటీ నుండి 1 to 2 hours జర్నీలో ఇవన్నీ నేను చెప్పినవన్నీ వస్తాయి మీకు. సో రోడ్ ఎప్పుడైతే పెరుగుతుందో, కనెక్టివిటీ ఎప్పుడైతే పెరుగుతుందో, ఫెసిలిటీస్ ఎప్పుడైతే పెరుగుతుందో, అండ్ చంద్రబాబు నాయుడు ఇప్పుడు వచ్చిన తర్వాత ఫోకస్ ఏంటంటే కొన్ని డెఫినెట్ ఇండస్ట్రీస్ని అక్కడ అంటే డెవలప్ చేస్తారు. ఎందుకంటే ఫండ్స్ రావాలంటే ఫస్ట్ ఆయన ఛాలెంజ్ ఏంటి, మనం చెప్పుకున్నప్పుడు 30 లక్షల కోట్లు దాదాపు కావాలి. 30 లక్షలు ఇప్పుడు ఆయన దగ్గర 3 లక్షల కోట్లు కూడా లేవు. సో ఫస్ట్ ఛాలెంజ్ ఏంటంటే ఆ స్టేట్ పరిస్థితి అర్థం చేసుకొని ఏమి చేయగలం, ఏం చేయలేం అని తీసుకొని బయట నుండి ఫండింగ్ ప్లాన్ చేసుకోవాలి. ఆయన 2-3 ఫారెన్ ట్రిప్పులు కొడితే మన రేవంత్ రెడ్డి గారు దావోస్ వెళ్ళి 40,000 కోట్లు తీసుకొచ్చారు. అట్లా అంతకుముందు ఆయన ఎన్నో ఐటీ ఇండస్ట్రీస్, ఎన్నో పెద్ద పెద్ద వాళ్ళందరూ ఇక్కడ మన హైదరాబాద్. సో సేమ్ స్ట్రాటజీ వాడతారు. అనుభవం ఉంది కాబట్టి ఆయనకు ఈజీ. కాకపోతే రియల్గా ప్రాక్టికల్గా చూపించడానికి టైం పడుతుంది. సో ఈ వైజాగ్లో ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు కూడా ఆగలేదు. నేను అక్కడే పుట్టి అక్కడే చదువుకున్న కేంద్రీయ విద్యాలయంలో. సో ఎప్పుడు పడిపోలేదు. బట్ మిగతా ప్లేస్లో అది చేంజ్ చూసాం. సో phase 1లో అమరావతి చేసినది వైజాగ్ డెఫినెట్గా లైమ్ లైట్లో ఉంటుంది. విజయవాడ, ఇప్పుడు ఇక్కడ ఆంధ్రాలో చూసుకుంటే ఒక పక్క అమరావతి, ఓ పక్క గుంటూరు, ఓ పక్క విజయవాడ. సో గుంటూరు నుండి విజయవాడ వెళ్ళడానికి 45 minutes ఆర్ 40 minutes డ్రైవ్. సో గుంటూరు నుండి చిన్నకాకాని, పెద్దకాకాని, నంబూరు, నాగార్జుననగర్, మంగళగిరి, విజయవాడ, దీస్ ఆర్ ద ప్లేసెస్ విచ్ ఇస్ కమింగ్ ఆన్ ద వే. సో ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఈ అమరావతి క్యాపిటల్ స్టేట్ దగ్గరలోనే ఉన్నాయి. ఇవి చేసిన తర్వాత దెన్ దే విల్ షిఫ్ట్ నెల్లూరు కానీ, తిరుపతి కానీ, కర్నూలు కానీ, వైజాగ్ కానీ, ఒంగోలు, చిరాల, బాపట్ల, తెనాలి, ఇవన్నీ కూడా సెకండ్ ఫేజ్లో వస్తాయి. ఫస్ట్ ఫేజ్లో
ఒక బేస్ క్రియేట్ చేస్తారు. ఒక బేస్ క్రియేట్ చేసి ఇది మా తాలూకా చరిత్ర. మనం ఇప్పుడు ఏమన్నా పెళ్ళికి అంతమంది చెప్పి ఇటు 7 తరాలు అటు 7 తరాలు. ఇప్పుడు ఇక్కడ ఏం లేవు, అమరావతి చెప్పుకోవడానికి అంటే ఏం లేదు. చెప్పుకోవడానికి హిస్టరీ క్రియేట్ చేయాలి మనం. ఆ క్రియేట్ చేయడానికి టైం పడుతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే వైజాగ్ ఈజ్ ఆల్వేస్ బీన్ ఏ సపరేట్ సిటీ, దో ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ఆంధ్ర. సో వైజాగ్లో మిక్స్డ్ పీపుల్ ఉంటారు. అన్లైక్ ఇప్పుడు గుంటూరు అమరావతి లోకల్స్ ఎక్కువ ఉంటారు. వైజాగ్లో అలా ఉండదు. బయట నుండి మైగ్రేట్ అయిన వాళ్ళు కూడా 50-60% ఉండొచ్చు అనేది లోకల్ కంటే బయట అన్ని రకాల ఫీల్డ్స్ ఉన్నాయి. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అన్ని బేస్ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు డిఫెన్స్ అనగానే ఆల్ పార్ట్స్ ఆఫ్ ది కంట్రీ, నార్త్, ఈస్ట్, వెస్ట్, ఎక్కువ నార్త్ వాళ్ళు ఎక్కువ ఉంటారు మనకంట. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే వైజాగ్ ఈ స్టేబుల్, విల్ కంటిన్యూ టు బి స్టేబుల్ అండ్ డెఫినెట్గా అప్రిషియేట్ అవుతుంది. అక్కడ ఇన్వెస్ట్ చేసుకోవాలంటే సిటీకి ఎంత డిస్టెన్స్ దూరం వెళ్తే అంత తక్కువలో దొరుకుతుంది. అండ్ ఎంత తక్కువలో కొనుక్కుంటే అంత ఎక్కువ అప్రిషియేట్. ఇది రియల్ ఎస్టేట్లో వెదర్ ఇట్స్ ఏపీ ఆర్ ఇట్స్ తెలంగాణ ఆర్ ఎనీ అదర్ సిటీ. అండ్ వైజాగ్ ఏంటంటే ఏపీకి చూసుకుంటే ఒక్క సైడే డెవలప్, ఒక పక్క అంతా సీ ఉంది. మనకు అడ్వాంటేజ్ ఏంటంటే 4 పక్కల వీ కెన్ గ్రో. ఇవన్నీ పెట్టుకుంటే ఇన్వెస్టర్స్ ఎవరైనా ఇన్వెస్ట్ చేసుకోవాలంటే దే కెన్ డెఫినెట్లీ లుక్ ఎట్ వైజాగ్ యాజ్ అ డెస్టినీ అండ్ దే కెన్ కీప్ ఇన్వెస్టింగ్. దీని మీద ఎటువంటి డౌట్స్ ఉన్నా దే కెన్ గెట్ బ్యాక్ టు అస్ అండ్ టేక్ ది అపాయింట్మెంట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, ఇది ఇవాళ మన ఇంటర్వ్యూ. మళ్ళీ మరో ఇంటర్వ్యూతో మేము ముందుంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.